హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈ వీడియో లాస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ వీక్ కొత్తగా అయితే స్టార్ట్ అయింది. అది ఎలా? లాస్ట్ టైం అంతా కూడా కుకింగ్ డిపార్ట్మెంట్ మీదనే నామినేషన్స్ ఎక్కువగా జరిగాయి. ఈసారి మొత్తం కూడా క్లీనింగ్ డిపార్ట్మెంట్ మీదే నామినేషన్స్ ఎక్కువ జరగబోతుంది అన్న విషయం అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆ పాయింట్ కూడా మాట్లాడతా. జస్ట్ ఇంకొక చిన్న విషయం, చిన్న టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ అంత హైలైట్గా అనిపించలేదు నాకైతే. బట్ ఏంటంటే టాస్క్లో ఏదో దాగుంది అనిపించింది. ముగ్గురు చెఫ్లు ఉన్నారు కదా, ముగ్గురు చెఫ్లకు కూడా క్లాన్ని అయితే అలాట్ చేశారు. ఈ టాస్క్ వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు అయితే బాగా హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన పర్సన్స్ ఎవరు అని చెప్పే విషయం కూడా క్లియర్గా మాట్లాడతా. వాళ్ళు హర్ట్ అవ్వడానికి కారణం కూడా లాస్ట్ టైం జరిగిన ఎపిసోడే. ఆ విషయం కూడా క్లియర్గా మాట్లాడతా. అలానే ఓటింగ్స్ అయితే జరుగుతూ ఉంది. మీ ఓటు ఎవరికి వేసారని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి. నా ఓటు జెన్యున్గా అయితే నేనైతే వేసాను. బట్ నేను వేసేది మాత్రం మణికంఠకే. మీరు కూడా మణికంఠ కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం వీక్ అంతా కూడా మణికంఠ మీదనే ఎపిసోడ్ మొత్తం రన్ అయింది. అండ్ ఆల్సో బేబీ గారు కూడా ఉన్నారు. బేబీ గారు కూడా లాస్ట్లో ఉన్నారని చెప్పేసి తెలిసింది. సోనియా అండ్ బేబీ అయితే లాస్ట్లో ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే పర్వాలేదు, కొంచెం ముందులా ఉన్నారు. బట్ హైయెస్ట్ వచ్చేసి మాత్రం విష్ణుప్రియనే ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ అందరికి కూడా చాలా బాగా తెలుసు. ఎందుకంటే యాంకరింగ్ ద్వారా చాలామందికి తెలుసు ఆమె. సో అందుకే తమ ఓటింగ్ ద్వారా ముందులో ఉంది. బట్ గేమ్లోకి వచ్చిన తర్వాత అదేం కుదరదు. అండ్ ఆల్సో ఓటింగ్ ద్వారానే వీళ్ళ హౌస్లో ఉంటారంటే ఇంపాసిబుల్. ఎందుకంటే రేటింగ్ ఉంటేనే ఉంటారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. రేటింగ్ అంటే టీఆర్పీ. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. ముందు లాస్ట్ టైం జరిగిన ఏది కుకింగ్ గురించి ఎక్కువగా వాయిస్ రైజ్ చేసింది కదా సోనియా. ఎక్కువగా ఆమె ఈసారి కూడా చిన్న నోరైతే పారేస్తుంది. ఆ విషయం ఏంటంటే సోనియా ఈరోజు కూడా లాస్ట్ టైం అంటే టాస్క్ జరగక ముందల, టాస్క్ జరిగిన తర్వాత తను అర్థం చేసుకునిందిలే. అందుకే నేను ఫీల్ అయిందని చెప్పాను. ఇద్దరు ఫీల్ అయ్యారని చెప్పాను కదా, అదనమాట. ఏంటంటే అరే కుకింగ్ గురించి ఏం ఆలోచించరా అని చెప్పేసి అయితే నిలబడి మాట్లాడటం జరిగింది. దానికి కొంతమంది కోపంగా చూశారు. ఆ కోపంగా చూసేటప్పుడు అనిపించింది మనకు కూడా. ఎందుకంటే అరే ఇంత జరిగి కూడా మళ్ళీ మాట్లాడుతుంది కదరా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ యాజ్ ఏ అంటే ప్రేక్షకుడుగా అంటే నేను చూస్తున్నాను కాబట్టి అనిపించింది నాకు. సోనియా మళ్ళీ లేనిపోని వాయిస్ అనేది రైజ్ చేస్తుందని చెప్పేసి ఆ విషయం ఆమెకి ఆ టాస్క్లో అయితే ఏదైతే సెలక్షన్ జరుగుతూ ఉందో అక్కడైతే క్లియర్గా అయితే అర్థమైపోయింది. ఎందుకంటే ఆమెను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. టాస్క్లోకి వచ్చినప్పుడు మాట్లాడతా ఆ విషయం అయితే. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగే చాలా యాక్టివ్ కనిపించారు చాలామంది. బేబీ అండ్ శేఖర్ గారు అయితే సూపర్. ఎందుకంటే వాళ్ళు అందరిని వదిలేసి వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు. కరాటే నేర్చుకుంటా అంటే వర్కౌట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. అండ్ ఆల్సో నాగమణికంటగా కూడా ఉదయాన్నే నిద్రపోతున్నట్టే అనిపించింది. బట్ ఏంటంటే తను ఆలోచిస్తున్నాడు, అరే నా లైఫ్ ఏంది, ఏమైపోయింది అని చెప్పేసి. అతను ఆలోచించడం మానేసి గేమ్ ఆడితే నెక్స్ట్ ఉంటాడు. ఎందుకంటే అతను టెన్షన్ కదా, నామినేషన్లో ఉన్నాడు. ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతే ఏందని చెప్పేసి ఆలోచిస్తున్నట్టున్నాడు. గేమ్ అయితే ఏం ఆడేవాళ్ళలాగా లేడు. ఇప్పుడు ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఆల్సో విష్ణుప్రియ అయితే ఒక చిన్న పాయింట్ అయితే తన రూమ్లో డిస్కషన్ చేసింది. అది ఏంటంటే ఏది మణికంఠకి కూర్చొని తనతో చెప్తుంది, మణికంఠ నిన్ను ఎందుకు నేను నామినేట్ చేయలేదంటే నీ పరిస్థితి నాకు అర్థమైంది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేయలేదు. ఎందుకంటే మణికంఠ ఏమైనా నామినేట్ చేశారు కదా, సో సర్ది చెప్పుకునేదానికి మంచితనంగా అంటే వాళ్ళు నామినేట్ చేస్తున్న పాయింట్ కూడా మీకు తెలుసు, తనని గాలి అన్నట్టుగా ఫీల్ అయింది అని చెప్పేసి విష్ణుప్రియ. అందుకే నేను నామినేట్ చేస్తానని చెప్పేసి మణికంఠకి చెప్పాడు కదా. ఆ పాయింట్కి కౌంటర్గా ఇప్పుడు కూర్చొని దీన్ని నామినేట్ చేయకపోవడానికి కారణం ఇదేం చెప్పేసి అయితే చిన్న డిస్కషన్స్ అయితే జరిగింది. అండ్ ఆల్సో అన్నం పప్పు కూర అంతా వండుకొని హ్యాపీగా అయితే తిన్నారు. తిన్న తర్వాత అండ్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఈ గేమ్ టాస్క్ వచ్చేసి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా వచ్చేసి దీంట్లో ఒక ముగ్గురు ఉన్నారు. జస్ట్ వెయిట్, ముగ్గురు ఎవరు అంటే ఈ టాస్క్ వచ్చేసి ఒక సింపుల్ అంటే వాళ్ళకైతే క్లాన్ అయితే అలవాటు చేశారు. విషయం ఏంటంటే బంటు లేని రాజు రాజే కాదు, అది కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకొని ఆ ముగ్గురు చెఫ్లకు కూడా కొంతమందిని అలాట్ చేశారు. మొత్తానికైతే రూమ్ అయితే హౌస్ అయితే 3 గ్రూపులకు అయితే డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసేటప్పుడు ఎవరెవరికి బెనిఫిట్స్ ఏమొచ్చాయంటే ఫస్ట్ చూసారంటే నబీబ్ కాదు, ఎవరబ్బా మర్చిపోయాను నేను,
అదేలే బేబీ బేబీ అక్క, శేఖర్ అండ్ నబీబ్ వీళ్ళ ముగ్గురికి అయితే ఈ సెలక్షన్లో ఎక్సెప్షన్ అయితే ఇచ్చారు. ఏ ఎక్సెప్షన్ అంటే యాక్చువల్గా అయితే ఎవరైతే వీళ్ళ చెఫ్లకి ఎవరైతే టీం కావాలో చీఫ్లే సెలెక్ట్ చేసుకోవాలా. బట్ బేబీ, శేఖర్ అండ్ నబీబ్ అయితే వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నారు. మీకు ఎవరు ఉంటే బెస్ట్గా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు చాలా వీక్గా ఉన్నారు కాబట్టే వీళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోమన్నారు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఎవరితో కలవడం లేదు అన్నట్టుగా అనిపించింది. బట్ ఏంటంటే శేఖర్ గారు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, కలుస్తారు అతను కూడా. ఎందుకంటే మరో శివాజీ అనుకుంటున్నాను నేనైతే. అతన్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. బట్ చూడాలా ముందు ముందు గేమ్ ఏం జరిగింది చెప్పేసి. బేబీ గారు కూడా నెక్స్ట్ ఎలిమినేషన్ అయిపోతానని చెప్పేసి ఆమె ఫీల్ అవుతున్నట్టుంది. సో అందుకే ఈ గేమ్లో వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చాడు అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ ప్రకారం చూస్తే బిగ్ బాస్ ఏం చెప్పారంటే లాస్ట్ టైము మీరు ఆ గేమ్లో ఓడిపోయి చీఫ్గా సెలెక్ట్ కాలేదు కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోయారు కాబట్టి మీకు ఇప్పుడు ఇలాంటి అవకాశం ఇస్తున్నానని అయితే చెప్పారు. ఓవరాల్గా అయితే ఈ సెలక్షన్లో యష్మికి 4 ప్లస్ నైనికాకి 4, నిఖిల్కి అయితే 3 అనమాట. ఈ టాస్క్లో చిన్న ఇది మళ్ళా లాస్ట్ టైం ఎపిసోడే అంటే లాస్ట్ వీక్ నామినేషన్ జరగక ముందర జరిగిన ఎపిసోడే మళ్ళీ రిపీట్ అయింది అనిపించింది. ఈసారి సోనియాకి అయితే పెద్ద దెబ్బే తగిలింది. ఈ సెలక్షన్లో అంటే చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడా అందరికి సెలెక్ట్ చేసుకోవాలా. ఎవరు యాక్సెప్ట్ శేఖర్ గారు, నబీబ్ అండ్ బేబీ గారు. వీళ్ళు ముగ్గురిని వదిలేసి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళలో నుంచి సెలక్షన్ అయితే చేసుకోవాలా. ఈ సెలక్షన్లో మొత్తం కూడా సెలక్షన్ అయిపోయింది. లాస్ట్కి సోనియా గారు మిగిలిపోయారు. సోనియా గారిని ఇంకా ఎవరు తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు కూడా తీసుకోవటం లేదు. బట్ సోనియా అక్కడైతే చెప్పింది, ఏంటి నన్ను మర్చిపోయారా, నేను వదిలేసారా, నేను ఒక్కనే మిగిలినా అని చెప్పేసి అయితే కొంచెం ఫీల్ అయింది. ఆ ఫీల్కి కారణం ఏంటంటే అప్పుడు అర్థమై ఉంటుంది, అరే నేను ఎక్కడో వీళ్ళని హట్ చేస్తున్నానని చెప్పేసి అయితే ఫీల్ అయినట్టు అనిపించింది. మీకేమవుతుంది అంటే ఆ ఒపీనియన్ అది. అంటే నేను అక్కడున్నా సరే అలాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే హౌస్లో ఇంతమంది ఉన్నప్పుడు తను ఎవరు తీసుకోకపోతే అనిపించింది. అండ్ ఆల్సో నెక్స్ట్ నాగమణికంటని నిలబెట్టి సో చెప్పలు చూస్తూ ఉన్నారు. సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకునేటప్పుడు అందరూ చూస్తున్నారు, ఎవరు తీసుకోవటంలా. ఇంకా లాస్ట్కి నిఖిల్ గారు పోనీలే అన్నట్టుగా రా మనీ అని తీసుకున్నాడు. ఆ పాయింట్నే విష్ణుప్రియ అక్కడ రైజ్ చేసింది. తన రూమ్లో డిస్కషన్ జరుగుతాయి కదా రూమ్లో, ఆ పాయింట్ని అక్కడ డిస్కషన్ చేయడం. గాలి ఎక్కువ ఉంది, వర్షం వస్తుంది కదా, ఆ పాయింట్ని అక్కడ డిస్కషన్ అయితే చిన్నగా డిస్కషన్ చేశారు. బట్ ఆ పాయింట్ని డిస్కషన్ చేసేటప్పుడు నిఖిల్ గారు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అబ్బాయి చిన్న ఇది అన్నాడు అనమాట, అరే నువ్వు కానీ మణికంఠరావు కానీ తీసుకోకపోతే ఎవ్వరు తీసుకునేవాళ్ళు కదరా, వాడు ఎర్రి డాష్ అయ్యేవాడు అన్నట్టుగా అయితే అభయ్ గారు చెప్పారు. దాన్ని నిఖిల్ గారు సీరియస్గా తీసుకొని కళ్ళంతా తుడుచుకుంటా కొంచెం ఎమోషనల్ అయ్యారు. అక్కడ నబీబు చిన్నగా అతన్ని సర్ది చెప్పడానికి అయితే ట్రై చేశారు. అరే అన్నట్టుగా ఫ్రెండ్షిప్ అన్నట్టుగా కొంచెం సర్ది చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. ఓవరాల్గా అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా చిన్న కారణాలతో ఒక టాస్క్ అయితే జరిగింది కదా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రన్ అయిపోయింది ఆల్రెడీ, ప్రోమో కూడా వచ్చేసింది. ఆ ప్రోమో విషయాలు ఏంటి అన్న విషయం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేస్తాను, మీరు కాదు, నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బట్ లైక్ ఎవరు కొట్టడం లేదు, చాలా బాధ అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా వెళ్ళే కొంది ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కదా, అప్పుడు కొంచెం నాకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చినప్పుడు మొత్తం మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.